హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ ఉజ్వల. ఈరోజు నేను మా అక్క వాళ్ళ ఇంటి గృహప్రవేశం చూపిస్తానండి. ముందు రోజు నైట్ ఇలా ఉంది, చక్కగా డెకరేషన్ చేశారు. ఇంటి ముందేమో ముగ్గేసి ఇలా కల్లాపు జల్లు ముగ్గేసామండి. చూడండి మా కృష్ణ ఏం చెప్తుందో. ఇలా ఇల్లు చూస్తానని ముందు రోజు నైట్ చూపించామండి. ఇది వాష్రూమ్, తర్వాత మెట్లు కట్టారు ఇలాగైనాపై. ఇదేమో మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ కిచెన్ ఉంటుందండి. ఇంకా షెల్ఫ్లు పెట్టేవలేదు, గృహప్రవేశం తర్వాత మూడం వచ్చిందని ముందే చేసేస్తున్నారు కాబట్టి. అది హాల్ అండి. చూడండి చాలా సింపుల్గా అందంగా కట్టారు కదా ఇల్లు. ఇదేమో పూజా మందిరం. పైన సీలింగ్ చేశారండి డిజైన్ వేరేది. లైట్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. అక్కడ కబోర్డ్స్ ఉన్నాయి. కబోర్డ్స్ అన్ని తర్వాత బిగిస్తారు, ఇప్పుడు ఇంకా బిగించలేదు. ఇదేమో బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లో కూడా ఒక వాష్రూమ్ ఉంది. అన్నిటికీ పిఓపి చేయించారు, కానీ సీలింగ్ అన్నీ సూపర్గా చేశారు. కబోర్డ్స్ అయితే ఇంకా పెట్టలేదు. తెల్లవారుజామున 4 గంటలకు ముహూర్తం అండి. అప్పుడు మార్నింగ్ లేచి ఇలా పూజ చేశారు. ముందుగా గుమ్మడికాయతో దిష్టి తీసి దాన్ని కొట్టి వాకిలి ముందు పెట్టారు. తర్వాత కొబ్బరికాయ కొట్టారండి. ప్రతి గడపకి ఇలాగే కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయల పిండి పక్కన పెట్టారు. తర్వాత ముందుగా ఇంట్లోకి మనం గోమాతను తీసుకెళ్తామండి, తర్వాతే మనం వెళ్ళాలి. ఇక్కడ గోమాతను ముందుగా తీసుకెళ్ళడానికి మా తమ్ముడు తీసుకెళ్తున్నాడు. చూడండి మెట్లు కొంచెం చిన్నవి అవటం వల్ల గోమాత పై ఎక్కడానికి కొంచెం ఇబ్బంది పడింది, తర్వాత వెళ్ళింది. తర్వాత మేము కూడా అందరం వెళ్ళామండి లోపలికి. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మనం ఫస్ట్ చేతిలో దేవుడి పటం తీసుకోవాలి. తర్వాత ఉప్పు, చింతకాయ పచ్చడి, మసిగుడ్డ, చాకు ఇవైతే కంపల్సరీగా తీసుకెళ్ళాలండి. గృహప్రవేశం చేసే ప్రతి ఒక్కరూ కుడుములు కూడా చేసుకొని వెళ్ళాలి. తర్వాత మనం తీసుకెళ్ళి అన్ని ఇంట్లో పెట్టి ప్రతి గడప దగ్గర నిమ్మకాయ పెట్టి కొబ్బరికాయ కొట్టాలండి. ఎందుకంటే ఇది కొత్త ఇల్లు కదా, ప్రతి గడప దగ్గర కొట్టి కొబ్బరికాయ అక్కడ పెట్టిన తర్వాతే మనం గడప లోపలికి దాటాలి. తర్వాత ఇల్లంతా మనం తీసుకొచ్చిన సామాన్లతో ఇల్లు మొత్తం తిరగాలి. తర్వాత అవన్నీ దేవుడి దగ్గర పెట్టి పూజ చేశారండి. ఆ పూజ అంతా అయిపోయేసరికి తెల్లవారుజామున 6 అయిపోయింది. తర్వాత పాలు పొంగియడానికి అక్కడే ఇంట్లో హాల్లోనే పొయ్యిని రెడీ చేశారు. ఇంటి ఆడపిల్ల ఇంటికి పాలు పొంగియాలండి. ఎవరు గృహప్రవేశం చేసుకున్నా వాళ్ళ ఇంటి ఆడపిల్లతో ఇలా పాలు పొంగించుకుంటారు. చూడండి ఎంత చక్కగా పొంగాయో పాలు. తర్వాత ఆ పాలు అందరికీ దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత అందరికీ తలా కొంచెం ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత వెంటనే 9 గంటలకల్లా మళ్ళీ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం మొదలుపెట్టారండి. పూజ అయిపోయిన వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతంలో 5 కథలు చెప్పారండి. సత్యనారాయణ స్వామి వ్రతంలో కూర్చుంటే చాలా మంచిదని అందరూ కూర్చుంటారండి. నేను కూడా అలాగే వ్రతం అయిపోయిన దాకా కూర్చొని ప్రసాదాలు అవన్నీ రెడీ చేశానండి కథలు వింటూ. సత్యనారాయణ స్వామి వ్రతం కథ వింటే మనకు ఖచ్చితంగా మనసులో అనుకున్న కోరిక తీరుతుందంటండి. తర్వాత వ్రతం కథ అన్నీ చెప్పడం అయిపోయిన తర్వాత ఇంటి ఆడపిల్లలు దేవుడికి హారతి ఇవ్వాలండి. అక్కడ వాళ్ళ ఇంటి ఆడపిల్లలు ముగ్గురు కలిసి స్వామివారికి హారతి ఇస్తున్నారు, హారతి పాటతోటి. తర్వాత దేవుడికి అద్దిన తర్వాత పీటల మీద కూర్చున్న వాళ్ళకి కూడా అద్దుతారండి. అక్కడ పెట్టి వాళ్ళకు కూడా హారతి ఇచ్చారు. అందరూ హారతి తీసుకున్నారు. ఇంతటితో సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తి అయిపోయింది. తర్వాత పీటల మీద కూర్చున్న వాళ్ళకి పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టాలండి. అలాగే మక్కాయోళ్ళకు కూడా మా అన్న వదిన బట్టలు తీసుకొచ్చారు. బట్టలు తీసుకొచ్చి పెట్టారు. ప్రతి ఒక్కరూ ఇలాగే చేస్తారండి. మా సైడ్ అయితే ఇలాగే చేస్తారు, మరి మీ సైడ్ ఎలా చేస్తారు? అలా వ్రతం అంతా అయిపోయిన తర్వాత దేవుడికి నైవేద్యాలు చేసామండి. పొంగలన్నం చేసాం. తర్వాత రవ్వ కలుపుతారు కదా, రవ్వ, పంచామృతం అన్ని నైవేద్యాలుగా దేవుడికి చేసి పెట్టారు. ముందుగా వ్రతంలో కూర్చున్న వాళ్ళకి దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత వ్రతంలో కూర్చున్న వాళ్ళకి నైవేద్యం ఇచ్చారండి. నైవేద్యం తీసుకున్న తర్వాత అలాగే అందరికీ పంచిపెట్టాను. ఇంతటితో ఈ వీడియో